Assalamualaikum, Namaste friends. Myanmar and Thailand లో 28th of March 2025న భారీ భూకంపం సంభవించిందండి. 7.7 మ్యాగ్నిట్యూడ్ తోటి ఈ భూకంపం సంభవించింది. మళ్ళీ 12 నిమిషాల వ్యవధిలోనే 7.4 మ్యాగ్నిట్యూడ్ తోటి మళ్ళీ ఇంకో భూకంపం సంభవించింది. అయితే ఈ రెండు పెను భూకంపాలు మయన్మార్ని అతలాకుతలం చేశాయండి. భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది మయన్మార్కి. మయన్మార్లో ఎప్పుడు ఇంటర్నల్ సివిల్ వార్ జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ స్థిరమైనటువంటి రాజకీయ పార్టీ ఉండదు, మిలిటరీ పాలన అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. సో రాజకీయ పార్టీకి మిలిటరీ పాలనకి మధ్యన అస్థిరత్వం ఏర్పడి అక్కడ సివిల్ వార్ జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక దేశంలో ఇలాంటి విపత్తులు సంభవిస్తే అది ఎంతగా క్షీణించిపోతుందో ఆ దేశం మనం అర్థం చేసుకోవచ్చు. మయన్మార్ కంట్రీ భూకంపాలు సంభవించే రీజన్లో ఉండడం వల్ల, అంటే ఆ జోన్లో ఉండడం వల్ల అక్కడ ఎక్కువగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయండి. అక్కడే కాదు, థాయిలాండ్ కూడా ఆ రీజన్లోనే ఉంటుంది. సో ఈ రెండు దేశాల్లో కూడా భూకంప ప్రభావిత ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. మనకి జపాన్ ఉంది కదా, జపాన్లో ఎక్కువగా భూకంపాలు ఎలా సంభవిస్తాయో అలాగే ఇక్కడ కూడా ఈ జోన్లో ఉండడం వల్ల అక్కడ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ముందు వీడియోలో నేను మీకు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. మ్యాప్లో చూస్తున్నారు కదా, మయన్మార్లోని సగాయి కేంద్రంగా 7.7 మ్యాగ్నిట్యూడ్ తోటి భూకంపం కేంద్రం సంభవించిందనమాట. అయితే ఈ భూకంప కేంద్రం ఉంది కదా, అది భూమి పొర నుంచి 10 కిలోమీటర్స్ లోపల మాత్రమే సంభవించింది. భూమిలో మొత్తం 4 పొరలు ఉంటాయి ఫ్రెండ్స్: ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, మ్యాంటిల్ అండ్ క్రస్ట్. ఈ రెండు పొరల మధ్యనే ఎక్కువగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. భూమిలో టెక్టానిక్ ప్లేట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్స్ తోటి మేడపై ఉంటాయి. ఇక్కడ మయన్మార్ అనేది యురేషియన్ ప్లేట్ పరిధిలోకి వస్తుందండి. మన ఈ ప్లేట్ బౌండరీస్ ఉన్నాయి కదా, ఇవి పైన యురేషియన్ ప్లేట్స్, దాని వల్లనే మనకి భూకంపాలు అనేవి సంభవిస్తాయి. వీడియోలో చూస్తున్నారు కదా, భూమి పైపొర కింద రాక్స్ ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి. ఈ రాక్ అనేది ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోవడం వల్ల కానీ, ఒకదాని మీద ఒకటి స్లైడ్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే రెండు కూడా జరిగిపోవడం వల్ల కానీ భూకంపాలు అనేవి సంభవిస్తాయి. ఇది ఉంది కదా, ఇది క్రస్ట్, కింద ఏమో మ్యాంటిల్ అనే పొర ఉంది, రెడ్ కలర్లో ఉన్నటువంటి పొర. సో దానివల్ల మనకి ఎర్త్క్వేక్ అనేది సంభవిస్తుంది ఫ్రెండ్స్. 3 వేస్లో టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి: సబ్డక్షన్, లాటరల్ స్లైడింగ్, స్ప్రెడింగ్. సబ్డక్షన్ అంటే ఏంటంటే రెండు కూడా ఒకదానితో ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఢీకొంటాయి. దానివల్ల మనకి అగ్నిపర్వతాలు ఏర్పడతాయి, లేదా ఈ మౌంటైన్స్ ఏర్పడతాయి అన్నమాట, స్నో మౌంటైన్స్. లాటరల్ స్లైడింగ్ అంటే ఏంటంటే రెండు ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో మనకి మూవ్ అవుతాయండి. స్ప్రెడింగ్ అంటే ఏంటంటే రెండు కూడా ఒకదానికొకటి పుల్ అవుతున్నాయి చూడండి, ఇలా ఈ వేలో మనకి స్ప్రెడింగ్ అనేది జరుగుతుంది అనమాట. దానివల్ల మనకి క్రస్ట్ లాంటిది ఒకటి ఫామ్ అవుతుంది భూమి మీద. 90% ఆఫ్ ఎర్త్క్వేక్ అనేది మనకి పసిఫిక్ రీజన్లోనే, అంటే పసిఫిక్ ఓషన్ రీజన్లో మనకి సంభవిస్తాయండి. మనకి జపాన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పసిఫిక్ ఓషన్ రీజన్లోనే ఉంటుంది. సో మనకి అందుకని ఎక్కువగా మనకి భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను చూడండి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ అనేవి ఉంటాయి మనకి. నార్మల్ ఫాల్ట్ అంటే ఇలా ఉంటుంది, రివర్స్ ఫాల్ట్, స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్. మనకి మయన్మార్లో సంభవించిన భూకంపం ఉంది కదా, అది స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ వల్లనే సంభవించింది. అంటే భూమి పొర ఉంది చూడండి, ఇది రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం వల్ల, సో అది ఎక్కువగా మనకి బిల్డింగ్స్ ఉన్నాయి కదా, రెండు పొరలు ఇలా ఈ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు ఆ పిల్లర్స్ అనేవి కదులుతాయండి అక్కడ. సో దానివల్ల ఆస్తి నష్టం మనకి ఎక్కువగా సంభవిస్తుంది. ఈ వీడియోలో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది.
ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా బాగానే జరిగిందండి. యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే ప్రకారం అయితే అంచనా ప్రకారం 10,000 వరకు మరణాలు సంభవిస్తాయని చెప్పారు. బట్ నేను ఈ వీడియో తయారు చేసే సమయానికైతే 3,000+ మరణాలు సంభవించాయని చెప్పి తెలిసింది. అంతేకాదండి, మన ఇండియా నుంచి సపోర్ట్ అయితే వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందని మన నరేంద్ర మోడీ గారు చెప్పారు. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఎయిడ్ మొత్తం కూడా మనం సరఫరా చేస్తున్నాం వాళ్ళకి. అంతేకాదండి, మిగతా దేశాలు ఉన్నాయి కదా, రష్యా, చైనా, అమెరికా, మన ఇండియా, అన్ని దేశాలు కూడా వాళ్ళకి అయితే మెడికల్ ఎయిడ్ పరంగా కానివ్వండి, సైనిక పరంగా కానివ్వండి, అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా అది రెబల్స్ నుంచి జనాలను అయితే తీస్తున్నారండి. చాలా మరణాలు అయితే సంభవించాయి అక్కడ. మొత్తం వాసన వస్తుందంట మా చనిపోయిన వాళ్ళ శవాల నుంచి. సో ఏదైనా సరే దారుణమైనటువంటి ఘటన జరిగిందండి మయన్మార్లో. థాయిలాండ్లో కూడా సో బాగానే ఎఫెక్ట్ అయింది ఏరియా.